వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూब चैनल डॉक्टर्स व्यू अकेडमी। మీరందరూ బాగున్నారని నేను కోరుకుంటున్నాను। आप सभी लोग अच्छे से होंगे मैं चाहता हूं। మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ రౌండ్ 1 ఆంధ్రప్రదేశ్ కట్ ఆఫ్ నేను ఈ వీడియోలో చూపించాను, మీరు చూడవచ్చు। ఎవరైనా మిస్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ని। ఈ వీడియోలో నేను ముఖ్యంగా రౌండ్ 2 కట్ ఆఫ్ డీటెయిల్ లో చూపిస్తాను। లాస్ట్ ఇయర్ 2024 లో కట్ ఆఫ్ ఎలా ఉండే, 2025 లో ఎలా ఉంటుంది రౌండ్ 2 కట్ ఆఫ్। ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి। మీరు కొత్తగా చూస్తే ఈ వీడియోని ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ని హిట్ చేసుకోండి। లైక్ కమెంట్ షేర్ మై వీడియో, తప్పకుండా ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటుంది। మీరు నీట్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్ తో షేర్ చేసుకోండి। థ్యాంక్ యూ సో మచ్, జై హింద్। లెట్స్ మూవ్ ఆన్ టు వీడియో। సో డియర్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అండ్ ఆల్సో తెలంగాణ స్టూడెంట్స్, ఈ వీడియో మీకు చాలా ఇంపార్టెంట్। రౌండ్ 2 కట్ ఆఫ్ ఎలా ఉంటుంది ఈ వీడియోలో మీకు కంప్లీట్గా చూపిస్తాను। సో మనకు వచ్చేసి ఎస్టీ నుంచి స్టార్ట్ చేద్దాము। బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ముస్లిం మైనారిటీ, ఓసీ, ఓసీఈడబ్ల్యూఎస్ అందరికీ నేను కట్ ఆఫ్ అనేది రౌండ్ 2లో ఎలా ఉంటుంది చాలా నిమ్మలంగా చూపిస్తాను, మీరు చాలా జాగ్రత్తగా చూడండి। సో ఫస్ట్ విల్ బిగిన్ విత్ ఎస్టీ కేటగిరీ। సో ఎస్టీ కేటగిరీకి మనకి ఎంత వచ్చింది ఈసారి కట్ ఆఫ్? ఆల్మోస్ట్ 385 వరకు వచ్చింది। 2025 ఏయూ రీజియన్ ది మాట్లాడుతున్నాను। ఫస్ట్ ఏయూ రీజియన్, దాని తర్వాత ఎస్యూ రీజియన్ ది మనం మాట్లాడదాం। సో ఏ రీజియన్ లో మనకు ఎస్టీ కేటగిరీలో 385 అనేది కట్ ఆఫ్ వచ్చింది। మీరు ఇక్కడ అన్ని కట్ ఆఫ్ చూడవచ్చు, డిఫరెన్స్ కూడా చూపిస్తాను। సో లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే ఆ కట్ ఆఫ్ మనకు వచ్చేసి 475 ఉండే। సో 475 ఉంటే నెక్స్ట్ రౌండ్కి ఎంత తగ్గింది? 5 మార్క్స్ వేరియేషన్ వచ్చాయి। సో నెక్స్ట్ రౌండ్ లో కూడా మనం 2025 లో 385 నుంచి 380 కట్ ఆఫ్ ఉండొచ్చు। ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే, ఇందులో వేరియేషన్స్ కూడా రావచ్చు। 4 మార్క్స్ और 3 మార్క్స్ వేరియేషన్ కూడా ఉండొచ్చు। ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ అపాన్ మనకు సీట్ మ్యాట్రిక్స్ ఎలా ఉంది, సీట్స్ ఎన్ని మిగిలినాయి, మనకు సీట్స్ ఎన్ని మిగిలినాయి ఎప్పుడు తెలుస్తుంది డాటా? సెప్టెంబర్ 1 రోజు లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్ ఉంది। సో ఆ రోజు అనేది మనకు కంప్లీట్ సీట్స్ ఎన్ని ఉన్నాయి ఏసీ కేటగిరీకి, ఓకే, మనకు బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ అన్ని కేటగిరీస్కి మనకు సీట్ అనేది తెలుస్తుంది। సో మీరు స్టే ట్యూన్గా ఉండండి, అన్ని కట్ ఆఫ్స్ మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తాను। స్క్రీన్ మీద డీటెయిల్గా చూడండి ప్రతి కట్ ఆఫ్ అనేది మీరు ఎలా ఉంటుంది సెకండ్ రౌండ్లో। మీరు స్క్రీన్ మీద చూడవచ్చు, నేను మీకు చూపిస్తున్నాను కట్ ఆఫ్ రౌండ్ 2 కట్ ఆఫ్ ఎలా ఉంటుందని। సో ఏయూ రీజియన్లో ఓసీ వాళ్ళకి 500 కట్ ఆఫ్ రావడం జరిగింది। సో మీరు ఏయూ రీజియన్లో లాస్ట్ ఇయర్ 2024లో చూసుకుంటే రౌండ్ 1లో కట్ ఆఫ్ 615 ఉంది। సో మనకి సెకండ్ రౌండ్కి ఎంత తగ్గింది? 608 వరకు తగ్గింది। సో 608 వరకు తగ్గితే 7 మార్క్స్ డిఫరెన్స్ రావచ్చు। సో మనకు 493 to 492 సెకండ్ రౌండ్ కట్ ఆఫ్ అనేది మనం చెప్పుకోవచ్చు। ఇది మనకు ఏయూ రీజియన్లో ఓసీ కట్ ఆఫ్ ఉంటుంది। అదే మనము బీసీఏ కట్ ఆఫ్ మాట్లాడుకుంటే 463 కట్ ఆఫ్ ఉంది। సో మనకు లాస్ట్ ఇయర్ అయితే ఏం డిఫరెన్స్ రాలేదు, మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు ఎగ్జాక్ట్గా। సో ఈ ఇయర్ కూడా ఏమైనా డిఫరెన్సెస్ జరగవచ్చు, అది కంప్లీట్లీ డిపెండ్ అపాన్ ఎంఆర్సీ। ఎంఆర్సీ అంటే ఏంటి? మెరిషియస్ రిజర్వ్డ్ క్యాండిడేట్। సో మెరిషియస్ రిజర్వ్ క్యాండిడేట్ అంటే ఓపెన్లో చాలా సీట్స్ ఉంటాయి కాబట్టి కొంతమంది బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ వాళ్ళకి తక్కువ సీట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఓపెన్ కేటగిరీ నుంచి ఎంఆర్సీ కింద వెళ్తారు। సో ఆ రౌండ్ 1లో ఎంఆర్సీ కింద ఎవరికైనా సీట్ వస్తే రౌండ్ 2లో కూడా బీసీఏ క్యాండిడేట్ నే వెళ్ళొచ్చు। సో బీసీఏ ఉంటే బీసీఏ, బీసీబీ ఉంటే బీసీసీ। సో అలా అనేది నేను కంప్లీట్గా మీకు డీటెయిల్ చూపిస్తున్నాను। ఈ కట్ ఆఫ్ అనేది మీరు డీటెయిల్గా చూడండి, అన్ని రౌండ్ ఆఫ్ చూసి బ్లూ అండ్ రెడ్ కలర్లో చూపించాను ఎంత డిఫరెన్స్ రావచ్చు। మోస్ట్లీ 4 to 5 మార్క్స్ డిఫరెన్స్ రావచ్చు అని నా ఎక్స్పెక్టేషన్ ఉంది సెకండ్ రౌండ్లో। ఆల్ ది బెస్ట్, నో నీడ్ టు వరీ। మీకు ఎటువంటి గైడెన్స్ కావాలంటే నాకు ఈ వీడియోలో అడగండి, కమెంట్లో కమెంట్ చేయండి, నా నంబర్ కూడా చూపిస్తున్నాను, మీరు కాల్ చేసుకోవచ్చు, నేను డెఫినెట్లీ అందరికీ రెస్పాండ్ అవుతాను। థ్యాంక్ యూ। అలాగే మనం వచ్చేసి ఇప్పుడు ఎస్వీ రీజియన్ది మాట్లాడుకుందాము। ఎస్వీ రీజియన్లో ఓసీ క్యాస్ట్ 482కి క్లోజ్ అయింది ఫస్ట్ రౌండ్। సో లాస్ట్ ఇయర్ మనం చూడండి స్క్రీన్ మీద చూపిస్తున్నాను 601 రౌండ్ 1 కట్ ఆఫ్ ఉండే 593కి వచ్చింది, అంటే ఆల్మోస్ట్ 8 మార్క్స్ డిఫరెన్స్। సో 482 నుంచి ఒక 8 మార్క్స్ మీరు తీసేస్తే ఆల్మోస్ట్ మనకు 474 or 475 వరకు కట్ ఆఫ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి। అట్లానే బీసీఏ, బీసీబీ, బీసీసీ అన్ని క్యాస్ట్ వైజ్గా నేను చూపించాను। ఆ డిఫరెన్స్ అనేది మీరు చూడండి, ఆ డిఫరెన్స్ సేమ్ డిఫరెన్స్ రావచ్చు, లేకపోతే కొంచెం ఎక్కువ కట్ ఆఫ్ కూడా రావచ్చు, ఎందుకంటే ఈసారి కట్ ఆఫ్ తగ్గింది కాబట్టి వేరియేషన్ ఉండొచ్చు। సో దిస్ ఆర్ నాట్ ఫైనల్ కట్ ఆఫ్స్, మోస్ట్లీ 4 to 5 మార్క్స్ డిఫరెన్స్ ఉండొచ్చు। ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్ నో నీడ్ టు వరీ, మీరు ధైర్యంగా ఉండండి, నేను తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తాను। రౌండ్ 1లో రాకపోతే రౌండ్ 2లో మీకు మంచి అవకాశాలు ఉంటాయి। దాంతోపాటు మనకు 8000 సీట్స్ పెరుగుతున్నాయని మనకు రావడం ఇంకా అఫీషియల్గా రాలేదు న్యూస్, కానీ అది అఫీషియల్గా వస్తే చాలా మంచిది తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్, కర్ణాటక స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది। ఎందుకంటే
ఎందుకంటే 2000 సీట్స్ ఫర్ పీజీ, 6000 సీట్స్ ఫర్ యూజీ అంటున్నారు. సో అందులో మనకు మోస్ట్లీ 100 పైన సీట్స్ ఆంధ్రప్రదేశ్లో పెరుగుతాయి, 200 సీట్స్ మనకు తెలంగాణలో పెరుగుతాయి, 300 ఆల్మోస్ట్ సీట్స్ 250 to 300 సీట్స్ కర్ణాటకలో పెరుగుతాయని చెప్తున్నారు. సో మీరు ఆల్ ఇండియా కోటాలో కూడా సెకండ్ రౌండ్లో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకొని पार्टिसिपेट చేయండి. डेफिनेटली आपको अच्छे से अच्छे चांसेस रहेंगे. अगर आपको कुछ भी डाउट है, ये मेरा इंस्टाग्राम आईडी है, ఇక నా ఫోన్ నంబర్ కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఆ ఫోన్ నంబర్ కి కూడా మీరు కాంటాక్ట్ చేయండి. తప్పకుండా అందరికి రెస్పాండ్ అవుతున్నాను. చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. మా ఫస్ట్ కేటగిరీ రిజల్ట్ మీరు చూడొచ్చు. కావ్య శ్రీ, చాలా శ్రీకాకుళం, విశ్వభారతి అన్ని కాలేజెస్ లో సీట్స్ వచ్చాయి. తెలంగాణకి కూడా గైడెన్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇప్పటి నుంచే మీరు అలర్ట్ గా ఉండండి. సెప్టెంబర్ 1 రోజు మనకు జియో 33 సంబంధించిన ఫైనల్ జడ్జ్మెంట్ ఉంది. సో తెలంగాణ వాళ్ళ స్టూడెంట్స్ కూడా తప్పకుండా నేను హెల్ప్ చేస్తాను. నో నీడ్ టు వరీ. మీకు ఎటువంటి గైడెన్స్ కావాలంటే మన దగ్గర మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంది. వీఆర్ ప్రొవైడింగ్ అట్ వెరీ బేసిక్ ప్రైస్, చాలా బేసిక్ ప్రైస్ లో ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు మా మెంటర్షిప్ లో కూడా చేరండి. తప్పకుండా మీ అడ్మిషన్ అయ్యే వరకు మనము గైడ్ చేస్తాము. ఈ ఇన్స్ట్రుమెంట్ అనేది స్టెథోస్కోప్. ఓకే, ఈజీగా ఇది రాదు, చాలా కష్టపడాలి దీనికోసం. ఈ ఇయర్ మీ పిల్లలు దీన్ని తీసుకోవాలని కోరుకుంటున్నాను. తప్పకుండా మీకు మంచి రిజల్ట్స్ వస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ A to Z ఈ వీడియోలో ఉంటాయి. మీరు అర్థం చేసుకోండి. మీకు అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్ లో అడగండి. అక్కడ కూడా అర్థం కాకపోతే నా నంబర్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను, 6304793826. ఆ నంబర్కి మీరు కాల్ చేసి మీ డీటెయిల్స్ అన్ని కనుక్కోండి. సార్ ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేసుకోవాలా, తెలంగాణ సైడ్ చేసుకోవాలా, ఆంధ్ర సైడ్ చేసుకోవాలా, అన్నిటికీ నేను గైडेंस ఇస్తాను. मैं आपका बड़ा भाई हूँ. आप लोगों के लिए हमेशा मैं गाइडेंस के लिए हमेशा खड़ा हुआ हूँ. आप लोग मुझे कांटेक्ट कर सकते हैं मेरे इंस्टाग्राम आईडी पे या కాల్ करिए मुझे. డెఫినెట్లీ ప్రతి ఒక్క స్టూడెంట్కి మనం గైడెన్స్ చేస్తున్నాము. అందరికీ ఈసారి కూడా గైడెన్స్ ఇస్తాము. లాస్ట్ ఇయర్ కూడా మీరు చూడవచ్చు, చాలా మంది స్టూడెంట్స్కి మనం హెల్ప్ చేస్తాము. తెలంగాణలో సీట్ వచ్చింది, ఆంధ్రలో సీట్ వచ్చింది. ఈసారి కూడా చేస్తున్నాము. మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి, మన మెంటర్షిప్లో చేరండి అట్ వెరీ బేసిక్ ప్రైస్. అండ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ ఫర్ నీట్ 2026 మీరు మన టెస్ట్ సిరీస్లో కూడా జాయిన్ అవ్వచ్చు. వెరీ బేసిక్ ప్రైస్లో ప్రొవైడ్ చేస్తున్నాము 349 రూపీస్కి. సో మీకు టెస్ట్ సిరీస్లో కావాలంటే 24/7 డౌట్ సాల్వింగ్ ఉంటుంది. దాంతోపాటు జేఈ లెవెల్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేపిస్తున్నాము. మీకు ఈజీగా అయిపోతుంది మీ ప్రిపరేషన్. సో ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్ ట్రై టు జాయిన్ అవర్ కౌన్సిలింగ్ మెంటర్షిప్ యాజ్ వెల్ యాజ్ టెస్ట్ సిరీస్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. మీకు ఏమైనా డౌట్ ఉన్న నంబర్కి కాల్ చేసుకోండి, 6304793826. అండ్ ముఖ్యంగా ఈరోజు సాటర్డే, రేపు అనేది మనకు సండే ఉంటుంది. సో సండే అంటే ఈరోజు మీరు వీడియో చూస్తున్నారు, ఈరోజు 4:30 PM మీకు ఒక వీడియో ఉంటుంది. సో వీడియో లింక్ కావాలంటే నాకు పర్సనల్ నంబర్గా సార్ హాయ్ లింక్ పంపించండి అని వాట్సాప్లో మెసేజ్ చేయండి. గూగుల్ మీట్లో నేను లైవ్ వీడియో తీసుకుంటాను, మీ అన్ని డౌట్స్ క్లియర్ చేస్తాను కౌన్సిలింగ్ గురించి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. సో హాయ్ సార్ వాట్సాప్లో మెసేజ్ చేయండి నంబర్కి, నేను మీకు ఆ లింక్ పంపిస్తాను. లైవ్లో నన్ను చూడండి, లైవ్ డౌట్స్ అడగండి, అన్ని డౌట్స్ క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.